మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ సెగలు ముదిరాయి. పట్టణ వీధుల్లో హస్తం పార్టీ హవా కనిపిస్తోంది. మీ వార్డు అభివృద్ధి కావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమంటూ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ్రావు గారు మరియు యువనేత ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు ఎన్నికల శంఖారావం పూరించారు. మెట్పల్లి పట్టణంలోని పలు వార్డుల్లో వారు నిర్వహించిన ప్రచారానికి జన నీరాజనం లభించింది. ముఖ్యంగా 8, 10, 20, 3 మరియు 17వ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు పిలుపుతో ప్రచారం హోరెత్తింది. ప్రచారంలో పాల్గొన్న జువ్వాడి నర్సింగ్రావు గారు మాట్లాడుతూ, అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే ప్రభుత్వ నిధులు నేరుగా వార్డుల అభివృద్ధికి అందుతాయని, అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారి రాకతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇంటింటికి వెళ్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోను వివరిస్తూ వారు ముందుకు సాగారు. గత పాలనలో మెట్పల్లి ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం చూపడమే కాంగ్రెస్ లక్ష్యం అని నేతలు స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో తమ అభ్యర్థులను గెలిపించాడని, తద్వారా నియోజకవర్గ రూపురేఖలను మారుస్తామని వారు హామీ ఇచ్చారు. ఎక్కడెక్కడైతే మనము బీజేపీ పోటీ అనుకుంటున్నామో, బీఆర్ఎస్ అయితే సీట్లు లేదు. ఇక్కడ బీఆర్ఎస్ గెలిచే సీట్లు ఒక్కటి కూడా కనిపిస్తలేవు. అక్కడనే చెప్తా ఉన్నాం, మిగతా సీట్లు కూడా మనము గెలిచేందుకు ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు ఇప్పుడు మనం చాలా మంది నాగరికొత్త హాస్పిటల్ గవర్నమెంట్ ఇస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి ఇంతవరకు జగిత్యాల జిల్లాలో ఎవ్వరికి రానంత దాదాపు 5 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి మీ అందరికి ఇప్పించినాం. మీరు ఎప్పుడు పేపర్లలో చూస్తూ ఉన్నారు, ఎవరి అనారోగ్యంతో బాధపడుతూ ఎవరైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ తీసుకొచ్చి నాకు సీఎంఆర్ మెడికల్లో మన ఇంట్లో ఇస్తే అందరికి కూడా 70% వరకు నేను డబ్బులు ఇప్పించిన. ఇవాళ 5 కోట్ల రూపాయలు మనం ఇక్కడ కోరుట్ల మెట్పల్లి పట్టణాల్లో మన నియోజకవర్గంలో 5 కోట్లు ఇచ్చినామంటే ఆషామాషి కాదు. ప్రతి దాంట్లో మనం ముందున్నాం. అభివృద్ధి కార్యక్రమం కానిది, సంక్షేమ పథకాలలో కానిది, ఎంఆర్ఓ పనులు ఏమైనా ఉంటే, ఆర్డీఓ పనులు ఏమైనా ఉన్నా, మున్సిపల్ పనులు ఏమైనా ఉన్నా. జనాల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే మెట్పల్లి గడ్డపై ఈసారి హస్తం జెండా ఎగరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎక్కడ చూసినా జై కాంగ్రెస్ నినాదాలతో మెట్పల్లి పట్టణం మార్మోగిపోతోంది. ఓటు వేసే ముందు ఆలోచించండి, అభివృద్ధికి బాటలు వేసే పార్టీని ఎంచుకోండి అంటూ జువ్వాడి నర్సింగ్రావు గారు ప్రజలను అభ్యర్థించారు. మరి మెట్పల్లి ఓటరు నాడి ఎటువైపు ఉంది? ఈ మున్సిపల్ పోరులో గెలుపు గుర్రాలు ఎవరు అన్నది వేచి చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కోలుగురి 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.